Sudhir along with his team. So let's welcome them. రే శ్యామ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. నా ఫ్రెండ్ ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. నేను అసలు నమ్మలేకపోతున్నా. మేము కూడా నమ్మలేకపోతున్నాం. సైంటిస్టులకి జనరల్లీ నోబెల్ అవార్డు అలా ఇస్తారు కదా, నీకంటే ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. ఎవరో నా పెర్ఫార్మెన్స్ బాగా నచ్చట్లు ఉంది, అది అడిగి ఇది ఇచ్చారు నాకు వాళ్ళు. అసలు ఏం కనిపెట్టావురా? ఇప్పుడు బల్బ్ అని కనిపెట్టారా? ఎడిసన్. మనం స్విచ్ కనిపెట్టాం దానికి. స్విచ్ ఎప్పుడో కనుక్కున్నారు కదరా, ఇప్పుడు ఏంటి? అది ఎప్పుడో కనుక్కుని స్విచ్లు వేరు, మనదేంటి వేసినా ఆపినా ఎలగదు, అలాంటి స్విచ్ కనుక్కున్నాం. చేసినా చేయకపోయినా ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అదే కంటిన్యూ ఎక్స్ప్రెస్ మిస్ అయిపోద్ది. మీరు కానీ నాకు అవార్డు ఇవ్వకపోతే ఇంకో 3 స్విచ్లు కనిపెడతాన్నారు, వాళ్ళే పిలిచి ఇచ్చారు అవార్డు. అయినా అరే నీకు చిన్నప్పటి నుంచి అన్ని జీరోలు వచ్చాయి, నువ్వు సైంటిస్ట్ అయ్యారు అసలు. అరే ఒక జీరో కనిపెట్టిన అతను ఆర్యభట్ట అయ్యాడు, అలాంటి చిన్నప్పుడు మార్కులు అన్ని మనకు జీరోలు వచ్చాయి, మనం అవలేమా? నాకు ఆకలేస్తుందిరా, ఏమైనా టిఫిన్ ఉందా? ఇడ్లీ తింటా పూరియా? ఇడ్లీ అయితే బెటర్ రా. ఆను ఏంట్రా ఇది కొత్తగా కనిపెట్టా, ఏం టేస్ట్. బిర్యానీ తింటావా? మధ్యాహ్నం ఏదైనా చికెన్ బిర్యానీ ఇప్పుడే తెప్పిస్తాను చికెన్ బిర్యానీ నీకు. ఏంటి దీనికి కూడా డ్రాప్సా? అరే సైంటిస్ట్ రా, మా ఇంట్లో స్నానం కూడా ఇదే, ఒక డ్రాప్ వేసుకుంటే స్నానం అయిపోద్ది. చికెన్ బిర్యానీ స్పైసీ కావాలా? ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫీలింగ్ రావడానికి ఏమన్నా డ్రాప్స్ ఉన్నాయా? ఇంకా కనిపెట్టలేదా? నీకోసం ఖచ్చితంగా కనిపెడతా. కనిపెడితే మాత్రం నాకు 2 లీటర్స్ బాటిల్ రా. 2 లీటర్స్ బాటిల్ రా. ఏంట్రా పెద్ద బకెట్ చేసి స్నానం చేసుకుందా అంత రోజు? నానా ఏంట్రా పిలిచా? ఎవడీడు? ఎవడీడు అంటే నాన్న మనడు వీడు, నీ చిన్నప్పుడు చేకరిచాడు కదా. కుక్కలా గడిచాడు ఈడేనా? అవును, ఎందుకు ఏం చేస్తున్నావు? బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కి ట్రై చేశాను అంకుల్, చాలా ఇంటర్వ్యూస్. కుదరక రెస్టారెంట్ పెట్టేసుకున్నాను నేనే. అదేంటి? ఇప్పుడు ఎంత పని చేసినా ఏం చేస్తావు అంకుల్? కూర్చొని తింటాం. అందుకే రెస్టారెంట్ పెట్టుకున్నా, కూర్చొని తిందామని చెప్పని. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుండు? మా నాన్న మంచాలు తయారు చేస్తున్నాడు అంకుల్. అదేంటి? ఎంత తిన్నా ఏం చేస్తావు అంకుల్? మంచాలు పడుకుంటాం. అందుకే మంచాలు తయారు చేస్తున్నాడు. ఏమన్నా టీ గానీ ఏదైనా కాఫీ కానీ తెప్పిరా. నానా పనుడు చెప్పు, టీ తీసామని అడిగి. మా ఇంటికి గెస్ట్ వస్తాడు, డిష్ తీస్తుంటాడు వాడు. టీ కావాలని అడిగావు కదా. టీ డ్రాప్స్. టీకి చాక్లెట్ కనిపెట్టాడు. రారా. అదేరా అడు గేదె పాలు పిండి మధ్య పాలు తోడెట్టి మధ్య చేసాను అంటున్నాడు. ఏంట్రా పనుడు అనుకోండి అదేంట్రా తిడతాడు. మోగోడ్రా మాటలు రావురా పాప వాడికి. కొన్ని సంవత్సరాలు నన్ను తిడుతున్నాడు రా, అర్థం కోరుకుంటున్నా. నీకేం అర్థమైందా ఏంటి? అర్థం కాలేదు. అలాగే మేనేజ్ చేయాలి. నాన్నేంటి డల్ అయిపోయారు? తాత కనిపించట్లేదురా, లేచిపోయాడు ఎక్కడికో. ఈ వయసులో లేచిపోవడం ఏంట్రా? నేను ఒక టైం మిషన్ కనిపెట్టాను రా. మిషనా? మిషన్ ఇది జస్ట్ టైం మిషన్. సో తాత ఆగేసి మిషన్ ఎక్కి మొత్తం తిరిగాడు, ఎక్కడ పోయాడు. నాకు తెలిసి ఎక్కడ గతంలోకి వెళ్ళిపోయాడు, ఫ్యూచర్ లోకి వెళ్ళాడు తెలియదు. మిషన్ మాత్రం బ్రహ్మాండం వర్కౌట్ చేస్తుంది. ఏంటి ఇది ఎక్కితే మన గతంలో కానీ ఫ్యూచర్ లో కానీ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అరే నేను వెళ్ళిపోతారా ఫ్యూచర్ లోకి? సమ్మర్ హాలిడేస్ కదా, 10 days అలా ఎంజాయ్ చేస్తాను ఏదైనా. ఇంకో ఇది ఎక్కి మిషన్ ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వద్దాం టైం అడ్జస్ట్ చేసుకు వచ్చేస్తావు. అర్థమైందా? స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇదేంటి మిషన్ తిరగట్లా? ఈ మిషన్ తిరగదు, నువ్వు తిరగ లోపల. ఇదేంటి ఎక్కడికి వచ్చా నేను? పల్లెటూరు వాతావరణంలో ఉంది. పొలంలో పనులన్నీ అయిపోవాలరా. హలో సార్,
మీరు సార్ ఇవాళ డేట్ ఎంతండి? ఆగస్ట్ 23, 1975. 1975? 35 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా. ఇదేంటి నేను ఫ్యూచర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వెనక్కి వచ్చాను. పని కోసం మా ఊరు వచ్చావా ఏంటి? అలాంటిదే సార్, పని కోసం వచ్చా. రా, కలిసి పని చేసుకుందాం. పార తీసుకో. పాడుతూ పాడుతూ పని మీరు పని చేస్తుంటే చేస్తారు. అలసిపోగలిపోయేమున్నది. ఇద్దరం ఒకటే పని చేస్తుంటే. అరే శ్యామ్, అరే శ్యామ్, అరే శ్యామ్, మిషన్ రా, ఎక్కి తిరగమన్నావు, వచ్చేస్తాను అని చెప్పనన్నావు. ఎందుకు వచ్చావు? ఏం ఆడుతున్నా? ఏం కావాలి నీకు? వీడు శ్యామ్ కదా ఏంటి కొంప తీసి? పనిలోకి వచ్చావా? పనిలోకే వచ్చాను. దా పని చేయి. పని చెయ్యాలా? తాత, నువ్వు తాత శ్యామ్ మీ మనోడు ఫ్రెండ్ ని. మీరేంటి ఎక్కడికి వచ్చారు? మావాడు ఏదో మిషన్ కనిపెట్టాడయ్యా, అందులో కూర్చొని ఇలా తిప్పాడు, ఈడికి వచ్చేసాను. మళ్ళీ వెళ్దామంటే ఈ వాచ్ లో సెల్ పని చేయట్లేదు. నువ్వు వచ్చావు కదా, నీ వాచ్ తో నన్ను కూడా తీసుకెళ్ళవా? తీసుకెళ్దామని అనుకున్నా కానీ నాది వాచ్ పోయింది అసలు. వాచ్ పోయిందా? ఏంటో చూస్తున్నా, వచ్చి పని చేయండి. పని చేయాలా? పనిలో రండి అందరూ, పని చేయండి, బాగా చేయండి. హలో, మీ పేరు ఏంటి? నీ పేరేంటా అని? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏంటి? సాయంత్రమా? క్యూట్. అమ్మాయిలు కనపడితే చాలు గోకడమేనా నువ్వు? జస్ట్ ఇలా అన్నందుకు ఎందుకు అంత ఫీల్ అవుతారు? నేను కూడా ఇలా కొడతాను, సరిపోతుందా నీకు? మన కొట్టకూడదురా, మన అయ్యగారు తీర్పిస్తారు. చెట్టు కట్టిండండి. అయ్యగారు, మా అయ్యగారు వస్తున్నారా? ఎవడ్రా నువ్వు? ఎక్కడ? వస్తుంది. ఇతను చిరుగాలకు ప్రాణం పోశారు. మనూరమ్మే చేసాడు. మనూరమ్మాయి మీద చెయ్యేశాడా వీడు? అయ్యగారు, మనూరమ్మాయి మీద చెయ్యేస్తే మన ఊరు చేతులు ఖాళీగా ఉంటాయా? తీసేంట్రా. చెప్పేదండి సార్. సార్ సార్ ఒకసారి కట్లేపండి సార్, ప్లీజ్ సార్. సార్ యాక్చువల్లీ నాది ఊరు కాదు సార్. మరే ఊరు? నేను 2019 నుంచి వచ్చాను సార్. నేను వెనక్కి వచ్చా. ఇగో టైం మిషన్ అది. ఆ మిషన్ ఎక్కితే నన్ను ఇక్కడ దించింది మాట. 2019లో ఉంటాను నేను. గతంలోకి వచ్చా. అది ఇప్పుడు అర్థమైనట్టుంది. 2019 మీలాగే జనాలు అందరూ మళ్ళీ ఉన్నారు సార్. అంటే మా పోలికలతో. అవును, మీరు పెద్ద సైంటిస్ట్. నా ఫ్రెండ్ శ్యామ్. అయ్యగారు మళ్ళీ కప్ చెప్తున్నాడు. నన్నే ఎదురుస్తున్నావు. చెప్పేది సార్. 516 ఏంటి సార్ అలబడిపోయాడు? అంటే మా ఊర్లో 1000 మంది జనాభా ఉండేవారు. ఇప్పటికి 516 మంది. మా సారు చిరుగాలకు ప్రాణం పోసారు కదా, ఈడు ప్రాణం తీసుకున్నాడు. ఈ గాలిలో ఎన్ని గాలిపోతున్నాయా? రాను రాను మన ఊరు జనాభా తగ్గిపోతుంది. దానికోసం ఆలోచించండి అయ్యగారు. ఆలోచిస్తేనే ఎక్కువైపోతుందిరా. వద్దులేండి అయ్యగారు. నేను యాక్టర్ సార్. మరి ఎప్పుడు నేను చూడలేదు సినిమాల్లోని. అంటే సినిమాలో వెనకాత నుండి నడిపిస్తా సార్ మనదంతా. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ఇప్పుడు. నిరూపించుకుంటా సార్. ఇప్పుడు మనందరం ఊర్లో ఉన్నాం సార్. మీరు వచ్చాను సార్. నేను మీ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నా. ఇప్పుడు మీరేమో ఇంటి ఓనర్. బాగుంది. మీరు చేయండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది నేను దర్శకున్నా నటున్నా కాదా అనేది. ఓకేనా? అందరూ నిద్రపోండి. నిద్రపోండి. తాత 10 పదం. తాత, ఓ అమ్మ నీ గాలికి మా తాత కాళ్ళు వదిలేశాడు కదా. ఇంట్లోనే చచ్చిపోయాడు పుణ్యాత్ముడు. పోని అయ్యగారు, ఆడు చూసాడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నారా? లేకండి అయ్యగారు. నా ఇంట్లో దొంగతనం చేస్తారు, బయట రారా. అయ్యగారు, మన లక్ష్మి వంక లగలేదండి. 519. ఇంకొక కథ ఉంది సార్, అదిరిపోద్దు. మామూలుగా ఉండదు. ఏంటా కథ? నాకు పెళ్ళైంది సార్. ఇవాళ ఫస్ట్ నైట్ సార్. నాకు ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదు సార్.
నాకు ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదు సార్. మీరు అందరూ బలవంతంగా లోపల తోస్తారు సార్ నన్ను. నిన్ను కూడా పంపించాలంటావా? ఇప్పుడు కథ అలా డిమాండ్ చేస్తుంది సార్. సరే అలాగే కాదు. ఓకే, ఇప్పుడు మీరు నా నాన్న సార్. ఓకే. అరే నాన్న, ఆ. ఈ రోజు నీ మొదటి రాత్రి. భయం నాన్న, నేను వెళ్ళరా. గారు మీరు వెళ్ళండి, అలవాటే కదా మీకు, వెళ్ళండి అయ్యా. ఉత్తరంగా అమ్మో నా వల్ల కాదు. తీసుకెళ్ళండి రా బాబుని, తీసుకెళ్ళండి రా. నాకు భయంగా ఉంది. సరే మీరు అందరూ వెళ్ళిపోండి. అయ్యగారు ఆడు మనకు కథ చెప్పి వెళ్ళిపోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు, మీకు అర్థమైందా? మీరు ఏం అనట్లేదండి? ఒక్క నిమిషం. 520. ఎవడరా నీకు నాన్న? శోభనం చేయమంటే మిషన్ నొక్కుతావు ఏంట్రా? మాకు తెలియదు అనుకుంటున్నాం నీ కథలు. ఏదో కథ చెప్పి మాడితే మిషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎలా కనిపిస్తున్నాం మేము? మా ఊరు వచ్చి మా అమ్మాయి మీద చేస్తా. అయ్యగారు మీరు ఏం చేయమని చెప్పండి, చేస్తా. ఈయన్ని మామూలుగా 523 గట్టి ప్రాణం రానేది. నిన్ను ఎలా లేపాలరా? 524. అందరూ పోయారు. ఇప్పుడు మిషన్ మీద వెళ్ళిపోవచ్చు. నీకు దండం పెట్టాలరా, మిషన్ కూడా చచ్చిపోయింది కదరా నీ గాలికి. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది, ఫన్నీగా అనిపించింది. సంగవి మ్యామ్ ఎలా అనిపించింది? సుధీర్ చాలా బాగుండింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అలా.